మహాభారతం 76వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో శకుని విసిరిన మోసపు పాచికల వల్ల ధర్మరాజు ద్రౌపదితో సహా సర్వం ఓడిపోతాడు. ద్రౌపదిని రప్పించి ఆమె చీరను లాగివేయిస్తాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణుని మహిమ చేత చీరలు అనంతంగా వచ్చి ఆమె శీలం కాపాడబడుతుంది. అప్పుడు ద్రౌపది ధర్మరాజు ముందు ఓడి తర్వాత తనను ఓడాడు కాబట్టి తాను ఓడినట్టేనా అని ప్రశ్నిస్తుంది. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతారు. భీముడు దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి యుద్ధరంగాన భీకరంగా చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. అంతా అయ్యాక గాంధారి చెప్పటంతో ద్రౌపదిని వరాలు కోరమంటాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజును దాస్య విముక్తుణ్ణి చేయమని మొదటి వరం కోరుతుంది. రెండో వరం కోరమంటాడు ధృతరాష్ట్రుడు. తన మిగతా భర్తలను ఆయుధాలతో సహా విడిపించమంటుంది. మూడో వరం కోరమంటాడు. క్షత్రియ స్త్రీ మూడో వరం కోరటం ధర్మం కాదని తిరస్కరిస్తుంది. తర్వాత ధృతరాష్ట్రుని ఆజ్ఞతో పాండవులు ఎప్పటిలా ఇంద్రప్రస్థం బయలుదేరుతారు. కాని ఈ విషయం దుశ్శాసనుని ద్వారా తెలుసుకొని మరొక్కసారి పందానికి ఆహ్వానించమని ధృతరాష్ట్రుణ్ణి కోరతాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు మరొక్క పందెం ఆడేందుకు ధర్మరాజును వెనక్కి రమ్మని ఆజ్ఞను ఇస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పుడు ఇంద్రప్రస్థం వెళ్లే మధ్యదారిలో ఉన్నారు ధర్మరాజాదులు. అప్పుడు ధృతరాష్ట్రుడు పంపిన ప్రాతికామి వచ్చి ధర్మరాజుకు తమను మళ్లీ వెనక్కు వచ్చి జూదం ఆడాలని ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ ఇచ్చాడని తెలిపాడు. దానికి యుధిష్ఠరుడు విధి చాలా బలమైనది. ఎంతటి బలవంతుడైనా జ్ఞానవంతుడైనా విధి ముందు తల వంచాల్సిందే కదా. ఆజ్ఞను పాటించి మళ్లీ నేను జూదం ఆడక తప్పదు. ఈ పిలుపు కులనాశనానికే దారితీస్తుందని తెలిసినా ఆడక తప్పదు అని వెనక్కి తిరిగి జూదసభకు వెళ్లి జూదం ఆడటానికి కూర్చున్నాడు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, యుయుత్స, వికర్ణ, అశ్వత్థామ, సోమదత్త, బాలీకుడు, సంజయ, కుంతి, ద్రౌపది, భీమ, అర్జున, నకుల సహదేవులు అంతా జూదం మళ్లీ ఆడకు అంటూ ధర్మరాజుకు చెప్పారు. కాని విధికి తల వంచిన ధర్మరాజు ఎవరి మాట వినక జూదం ఆడటానికే కూర్చున్నాడు. అప్పుడు శకుని యుధిష్ఠరా, ఇది వరకు ఓడిందంతా మహారాజు మీకే తిరిగి ఇచ్చాడు. మీకు తిరిగి ఇచ్చిన దానిపై పందెం కాయటం రాజధిక్కారం అవుతుంది. కనుక ఈసారి మేము గాని పందెం ఓడితే జంతు చర్మాలు ధరించి 12 ఏళ్లు వనవాసం చేస్తాము. 1 ఏడు అజ్ఞాతవాసము చేస్తాము. అజ్ఞాతవాసము చేస్తున్న గడువు లోపల మమ్ములను గాని గుర్తిస్తే తిరిగి 12 ఏళ్లు వనవాసం చేస్తాము. అప్పుడు వచ్చి మళ్లీ మా రాజ్యం మేము పొందుతాము. ఒకవేళ నువ్వు ఓడితే కూడా ఇదే నియమం. దీనికోసం ఒక్కటే పందెం, రెండవది లేదు అని వివరించాడు. ఇది విని సభికులంతా ఈ ధర్మరాజుకు ఏం జరుగుతుందో ఏం జరగబోతున్నదో తెలుస్తున్నదా? ఒకసారి జరిగింది మర్చిపోయాడా? భయం కలగటం లేదా అని అనుకున్నారు. అప్పుడు ధర్మరాజు సీతమ్మ తల్లి బంగారులేడిని తెమ్మంటుంది. రామచంద్రునికి తెలియదా అది బంగారులేడి కాదు మాయలేడి అని? ఈ ఆటతో కురుకులం మొత్తం నాశనం కాబోతుంది, నాకు తెలుసు అని మనసులో అనుకుని పైకి శకుని, ఇది రాజాజ్ఞ. నా ధర్మం నేను చేసే వ్రతంలో ఉన్నాను. పందెం వేయి, నేను నీతో ఆటకు సిద్ధం అని అన్నాడు. శకుని పాచికలు విసిరాడు. అవి యథాప్రకారం శకునికి అనుకూలంగా పడ్డాయి. కపటమే మరోసారి గెలిచింది. నేనే గెలిచాను అని అరిచాడు శకుని. జింక చర్మాన్ని, నారచీరలను ధరించి వనవాసానికి సిద్ధమయ్యారు పాండవులు. వారి దుస్తులను చూసి దుశ్శాసనుడు విరగబడి నవ్వుతూ ఈ పాండవులు జింక చర్మం ధరించారు. జింక చర్మాన్ని యజ్ఞంలో మహారుషులు ధరిస్తారు గాని నాకైతే మీరు అడవి మనుషుల్లా కనబడుతున్నారు. ఓహో ద్రౌపది, మీ తండ్రి ద్రుపదుడు నిన్ను ఈ పాండవులకి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశాడు. ద్రౌపది చూడు, ఎలా ఉన్నారో నీ పాండవులు, పూర్తి నపుంసకుల్లా ఉన్నారు కదూ. నువ్వేమో సన్నని రంగురంగుల దుస్తులు ధరించావు. నీ భర్తలు జంతు చర్మాలు ధరించారు. ఛీ, వారితో నీకు ఏమి సుఖభోగాలు దొరుకుతాయి? నీవు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకో. మా కౌరవులు మహాధన సంపన్నులు. మాలో ఒకటిని చేసుకో. ఈ పనికిరాని వాళ్లతో నీకు ఏం సంతోషం దొరుకుతుంది అంటూ వారిని గేలి చేస్తూ వారి చుట్టూ తిరగసాగాడు. అది చూసి భీమసేనుడికి విపరీతమైన కోపం వచ్చి అతడికి దగ్గరగా వెళ్లి గొంతు పట్టుకొని
ఒరే దుశ్శాసన, నీ ఎద చీల్చి రక్తం తాగుతానన్నా కదా, అలా తాగుతున్నప్పుడు ఇదిగో నీ వెనక వచ్చే ఈ బంధుగణాలలో ఒక్కన్ని వదలకుండా చంపేస్తా అని అన్నాడు. కాని భీముని మాటలను లెక్క చేయక దుశ్శాసనుడు భీముని చుట్టూ గెంతుతూ గేలిచేశాడు. ఓరి దుష్ట దుశ్శాసన, నీ చుట్టూ ఉన్న నీ 9 సోదరులను చూసుకుని ఎగురుతున్నావు కదూ, అయితే నువ్వు నీ వైపు గణాలన్నీ చూస్తుండగా నీ సోదరులందరినీ రక్తం కక్కుకునేలా కొట్టి చంపేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కూడా సింహంలా బలం ప్రదర్శిస్తూ నడుస్తూ వెళ్తున్న భీముణ్ణి చూసి అతనిలానే నటిస్తూ అతని పక్కనే నడుస్తూ పరిహసించాడు. దానితో భీముడు ఆగ్రహించి, ఓరి మూర్ఖపు దుర్యోధన, ఒక్క దుశ్శాసనుణ్ణే చంపి రక్తం తాగుటతోనే నా కర్తవ్యం అయిపోయిందనుకున్నావా? ఆ తర్వాత నిన్ను నీ పరివారాన్ని ఎవ్వరినీ మిగలకుండా యమలోకం పంపిస్తా అని అరిచాడు. తరువాత అన్న యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, నేను దుశ్శాసన దుర్యోధనులను, అర్జునుడు కర్ణుడిని, నకుల సహదేవులు శకునిని చంపుతారు. అన్నా, నేను దుర్యోధనుణ్ణి చంపి నేలపై పడివేసి వాడి తలను తొక్కుతాను. దుశ్శాసన ఎదచీల్చి సింహం రక్తం పీల్చినట్టు వాడి రక్తం పీలుస్తాను అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు, గొప్పవారెప్పుడు చేయదలచినవి ముందుగా మాటలతో చెప్పరు. 14 ఏళ్ల తర్వాత జరగబోయేది ఈ రాజ్య ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు అన్నాడు అర్జునుడు. దానికి భీముడు, ఈ రాజ్యం దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునుల రక్తాన్ని తప్పక తాగుతుంది అన్నాడు పిడికిళ్లు బిగించి. అప్పుడు అర్జునుడు మళ్ళీ, నిరంతరం మన తప్పులు వెతుకుతూ మన దుఃఖాన్ని కోరుతూ అసహ్యంగా వాగుతూ కౌరవులకు దుర్మార్గపు ఆలోచనలు చెప్పే ఈ కర్ణుణ్ణి నీ ఆజ్ఞ చేత తప్పక చంపేస్తాను. 14 ఏళ్లకు మన రాజ్యం మనకు గాని ఇవ్వకుంటే సూర్యచంద్రులు గతులు తప్పినా నేను ఈ ప్రతిజ్ఞ తప్పను అని శపథం చేశాడు. అన్నల ప్రతిజ్ఞలు వింటూ ఆవేశంతో సహదేవుడు శకునిని చూసి, శకుని, యుద్ధం అంటూ జరిగితే అక్కడ నీ అక్షహృదయం పనికిరాదు, నీ పాచికలు పారవు, అక్కడ కత్తి కదులుతుంది, నీ కుత్తుక కత్తిరిస్తాను అంటూ శపథం చేశాడు. నకులుడు కూడా ధృతరాష్ట్రుని బంధుగణాలన్నింటినీ నరికేస్తానంటూ శపథం చేశాడు. ఆ తరువాత అక్కడ నుండి హస్తినాపుర రాజు తమ పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడిని, పెద్దలను కలిసి వీడ్కోలు తీసుకునేందుకు వెళ్లారు పాండవులు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు మొదలైన అనేక మంది ముఖ్యులకు తాము అడవులకు వెళ్లి వస్తామని చెప్పారు. అందరూ మనసులో ఎంతో బాధపడుతూ మౌనంగానే వీడ్కోలు చెప్పారు. విదురుడు మాత్రం, ధర్మరాజు, మీరైతే అడవులకు వెళ్లడానికి నిర్ణయం జరిగింది, కాని కుంతి అడవులకు వెళ్లే నిర్ణయం లేదు కదా. ఈ తల్లి మీరు వనవాస అజ్ఞాతవాసాలు ముగించుకొని వచ్చేదాకా నా ఇంట్లో ఉంటుంది. మీరు అడవులలో సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. నీవు మా పినతండ్రివి, మీ నిర్ణయమే మాకు శిరోధార్యం. అలాగే మా తల్లిని మీ ఇంట్లో ఉండనివ్వు. ఇంకా మాకేమైనా చెప్పవలసింది ఉందా అని అడిగాడు ధర్మరాజు. దానికి విదురుడు, అధర్మం చేతిలో ఓడిపోయిన వారు ఎవరైనా దుఃఖించకూడదు. నీవు ధర్మం తెలిసిన వాడివి. భీముడు శత్రు సంహారం చేయగలవాడు. అర్జునుడు యుద్ధంలో గెలిచే విజయుడు. నకులుడు అవసరమైన వస్తువులు ఏమైనా సమకూర్చగలవాడు. సహదేవుడు మనోనిగ్రహాలు కలవాడు. ద్రౌపది ధర్మార్థాలు తెలిసిన ఉత్తమురాలు. మీకు తోడుగా ఉండే దౌమ్యుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఎవరూ కూడా మీ మధ్య భేదాభిప్రాయాలు సృష్టించలేరు. ధర్మరాజా, నీలోని ఓర్పే నిన్ను గెలిపిస్తుంది. మహర్షులు చెప్పిన పరలోక జ్ఞానాన్ని మర్చిపోకు. నాకు తెలుసు, ధర్మం విషయంలో ఋషులను కూడా ఓడించగలవు. ధర్మరాజా, ఇంద్రుని నుండి విజయోత్సాహాన్ని పొందుతూ ఉండు. యమరాజు నుండి కోపాన్ని అదుపులో పెట్టుకో. ఉదార గుణంలో కుబేరుణ్ణి, ఓర్పుగా ఉండటంలో వరుణుణ్ణి ఆదర్శంగా తీసుకో. సూర్యుడి నుండి ఓర్పు, ఆకాశం నుండి తేజస్సు, గాలి నుండి బలం, అన్ని భూతముల నుండి సంపదను పొందు. ధర్మరాజా, మీరు ఎల్లవేళలా క్షేమంగా ఉండాలని కోరుకోవటం తప్ప ఈ ముసలి పినితండ్రి ఏం చేయగలడు? మీరు మీ వనవాస అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వెళ్ళిరండి అని అన్నాడు. అప్పుడు ద్రౌపదీదేవి కూడా ఏడుస్తూ అందరి నుండి వీడ్కోలు వేడింది. చూస్తున్న పాండవ నిలయంలోని వారంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఏడ్చారు. ఏడుస్తూ వెళ్తున్న ద్రౌపదిని చూసి అత్త కుంతీదేవి, నీవు ఏడవదగిన స్త్రీవి కాదు. నీవు కోపాగ్నిలో కౌరవులను కాల్చి భస్మం చేయగలవు, కాని వదిలివేశావు. వారు బ్రతికిపోయారు.
శీలం, సత్ప్రవర్తన, ధర్మం గురించి నీకు చెప్పగలిగిందేమీ లేదు. నీకు అన్నీ తెలుసు. నీవు పతికులాన్ని, పితృకులాన్ని కూడా గౌరవ స్థానంలో నిలబెట్టావు. ఏ కష్టాలు లేకుండా వెళ్లి రావాలని ఆశీర్వదిస్తున్నానని చెప్పింది. అప్పుడు పాండవులు కూడా తల్లి పాదాలకు నమస్కరించి వెళుతున్నాం అని చెప్పారు. అప్పుడు జింక చర్మాలు ధరించి తలలు వంచుకొని అనామకంగా ఉన్న కొడుకులను చూసి ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. బోరుమని ఏడుస్తూ ఒక్కొక్కరిని కౌగిలించుకుంటూ, ఇంతటి ధర్మాత్ములైన నా కొడుకులకు ఎంత అధర్మం జరిగింది కదా, ఇది నా దురదృష్టమే. ఇంతటి కష్టాలు పాలు కమ్మనేనా నేను మిమ్మల్ని కన్నాను. ఓ పాండురాజా, చూశావా నీ కొడుకులు ఎంతటి కష్టాన్ని అనుభవిస్తున్నారో. నీవు ముందు వెళ్లి స్వర్గంలో ఉన్నావు. ఆ మాద్రి కూడా నీతో పాటు స్వర్గానికి వచ్చింది. పాపిష్టి దానిని నేను ఒక్కదానిని ఇక్కడ మిగిలాను. నాకు ఈ జీవితంపై విరక్తిగా ఉంది. ఇంత బాధ నేను భరించలేకుండా ఉన్నాను. ఇంత జరుగుతుందంటే నేను వీరిని కని ఉండేదానినే కాను. అయ్యో ద్రౌపది, నన్ను వదిలి ఎటు వెళ్తున్నావు? ఈ ధర్మం అధర్మం రెండూ కూడా ఒకనాడు అంతరించేవే. అయ్యో, నన్ను తీసుకెళ్లడం దేవుడు మరిచాడే. ద్వారకాపతి శ్రీకృష్ణ, ఆపద్బాంధవ, రక్షించుకున్నావేమయ్యా? అయ్యో చిన్నవాడా సహదేవా, నీవు కూడా దుర్మార్గుడిలా నన్ను వదిలి వెళుతున్నావా? నీవు నన్ను వదిలి వెళ్ళిపోకు. వాళ్ళు ధర్మం కోసం పోతే పోనీవు, నీవు నాతోనే ఉండు అంటూ చెప్పడానికి అలవికాని విధంగా ఏడ్చింది. విదురుడు ఆమెను ఓదార్చి తీసుకువెళ్లాడు. పాండవులు అరణ్యవాసానికై పురవీధుల్లో కదులుతూ ఉంటే జనం కిక్కిరిసిపోయారు. చెట్లపైన, గోడలపైన, ఇళ్లపైన, భవనాలపైన, గోపురాలపైన ఎక్కి ద్రౌపదితో కూడిన పాండవులను చూడసాగారు. వారంతా గొప్ప రథాలతో తిరిగే ధర్మరాజు నడిచి వెళ్తున్నాడు. గొప్ప తేజస్సుతో రథాలలో తిరిగే పాండవులు జింకతోలు కట్టుకుని నడుస్తూ కష్టాలనుభవించడానికై అడవులకు నడుస్తున్నారు. ఆకాశంలో తిరిగే దేవతలు కూడా చూడకుండా తిరిగిన ద్రౌపదీదేవి రజస్వల రక్తం అంటిన ఏకవస్త్రతోనూ, ఊడి నేలకు వేలాడుతున్న శిరోజాలతోనూ జనమంతా చూస్తుండగా నడిచిపోతుంది. ఇక్కడ నుండి ధర్మం తరలి వెళ్లిపోతుంది. పాండవులు వెళ్ళాక ఈ నగరం అడవి అవుగాక, పాండవులు వెళ్లిన ఆ అడవి నగరం అవుగాక అంటూ ధర్మరాజాదులకు వినిపించేలా చెప్పుకుంటూ ఎక్కిళ్లు పెడుతూ ఏడ్చారు. ధర్మరాజాదులు వారి మాటలకు చలించకుండా ముందుకు కదిలారు. చీర లాగివేయబడి నెత్తురు మరకలు అంటిన ఏకవస్త్రతోనే వేలాడుతున్న కురులతో వీధులలో ద్రౌపది నడిచి వెళుతున్నదని తెలిసి తమ భర్తలు చేసిన అన్యాయాన్ని తలుచుకొని ముఖాలకు చేతులు కప్పుకొని ఏడ్చారు కౌరవుల భార్యలు. ఇదంతా విని ధృతరాష్ట్రుడు కూడా బాధపడి తన కొడుకుల దుర్మార్గానికి తిట్టుకొని విదురుణ్ణి పిలిచి ధర్మరాజాదులు ఏ విధంగా అడవులకు వెళుతున్నారో చెప్పమని అడిగాడు. అప్పుడు విదురుడు, రాజా, యుధిష్ఠరుడు ముఖముపైన గుడ్డను కప్పుకొని, భీమసేనుడు భుజములను చూసుకుంటూ, అర్జునుడు ధర్మరాజు వెనుక ఇసుకను చల్లుతూ, సహదేవుడు మట్టిని ముఖానికి రాసుకొని, నకులుడు ఒళ్లంతా దుమ్ము పూసుకొని, ద్రౌపది ముఖంపైన వెంట్రుకలు కప్పుకొని యుధిష్ఠిరుని వెనుక నడిచారు. వారికి ముందు వారి పురోహితుడు ధౌమ్యుడు రుద్రదేవతలకు, యమదేవతలకు సామవేద మంత్రాలను గానం చేస్తూ నడిచాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అదేమిటి విదురా, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వింత చేష్టలు చేస్తూ ఎందుకు పోయినట్టు అని అడిగాడు. దానికి విదురుడు, మహారాజా, నీ కొడుకులు ధర్మరాజు సోదరులకు చేసిన అవమానాలకు, పెట్టిన బాధలకు, చూపిన కపటాలకు, చేసిన మోసానికి ధర్మరాజు గుండెలో కోపం సుడిగుండంలా తిరుగుతూ ఉంది. అది ఏ క్షణమైనా తన కళ్ళలోకి వచ్చి ఈ కౌరవ సామ్రాజ్యమంతా దహనం అవుతుందేమో అన్న భయంతో అతడు ముఖంపైన గుడ్డను వేసుకున్నాడు. తిరిగి వచ్చి శత్రువులను ఈ భుజబలంతో ఢీకొట్టి నాశనం చేస్తానన్న గర్వంతో భీముడు భుజాలు చూసుకుంటూ వెళ్ళాడు. ఇక అర్జునుడు ఈ ఇసుకలాగా బాణాలు కురిపించి శత్రువుల్ని వనవాస అనంతరం మట్టుబెడతాననే ఉద్దేశంతో ఇసుకను చల్లాడు. ఇలాంటి రోజు ఎవరూ తన ముఖం గుర్తుపట్టకూడదని సహదేవుడు ముఖానికి మట్టి రాసుకున్నాడు. లోకంలో అతి అందగాడైన నకులుడు ఈ సమయంలో తన అందం చూసి స్త్రీలు ఆకర్షించరాదని ఒళ్లంతా మన్ను రాసుకున్నాడు. ద్రౌపదీదేవి జూద సభలో దుశ్శాసనుని చేత విడిపోయిన వెంట్రుకలు ముఖం పైన విరబోసుకొని అదే చీరతో తమ వనవాస అజ్ఞాత వాసానంతరం తమకు ఈ విధమైన పరిస్థితిని కల్పించిన వారిని తమ భర్తలు హతమార్చగా వారి భార్యలు నాలాగే తలలు విరబోసుకొని నెత్తుటి మరకలు అంటిన దుస్తులతో నగరంలోకి వస్తారు అని అర్థం వచ్చేలా నడిచి వెళ్ళింది. నైరుతి మూలలో ఉండే యమదేవతలకు సంబంధించిన సామవేద మంత్రాలు చదువుతూ
యుద్ధంలో కౌరవులు చచ్చిన తరువాత వారి పురోహితుడు కూడా ఈ విధంగానే సామవేద గానం చేస్తాడు అనే అర్థం వచ్చేలా ధౌమ్యుడు నడిచాడు. ఇక నగరంలోని కొందరు ప్రజలు అధర్మంతో ఈ పాండవులను వెళ్ళగొడుతున్నారు. ధర్మాత్ములు, వారు లేని ఈ రాజ్యంలో మేము ఉండేది ఎలా అని పెద్ద ఎత్తున వెక్కిళ్లు పెట్టి ఏడ్చారు. ఇలాంటి దుర్మార్గులైన కౌరవులపై మాకు ప్రేమ ఎలా కలుగుతుంది అని దుఃఖించారు. రాజా, పాండవులు హస్తినాపురం విడిచి వెళ్ళగానే మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. అమావాస్య లేనప్పుడే సూర్యుని రాహువు మింగాడు. నగరానికి ఎడమవైపున ఆకాశం నుండి ఉల్కలు కురిశాయి. ఈ అపశకునాలన్నీ భరతవంశ వినాశనాన్ని సూచిస్తున్నాయి. ధృతరాష్ట్ర, విదురులు మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశ సంచారి నారద మహర్షి అనేక మంది మహర్షి బృందాలను వెంట తీసుకుని వచ్చి ఈ రోజుకు 14వ ఏట కౌరవుల వినాశనం జరుగుతుంది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. అంతా విన్నాక ధృతరాష్ట్రుడు ప్రజలంతా తమను అసహించుకుంటున్నారన్న బాధతో దుఃఖించాడు. అప్పుడు విదురుడు, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఇప్పుడైనా పాండవులను వెనక్కి పిలిపించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వవచ్చును కదా. ఈ రాజ్యాన్ని ఇప్పుడు ఏలే చంద్రవంశపు రాజువు నువ్వే కదా అని అన్నాడు. కాని ఆ గుడ్డిరాజు విదురుని మాటలు విని కూడా విననట్టుగా నటించాడు. పాండవులు వెళుతుంటే మౌనంగా ఉండిపోయాడు. ఇక ద్రోణునికి పాండవులంటే ప్రేమ ఉన్నా ద్రౌపది తండ్రి ద్రుపదునితో శత్రుత్వం ఉంది. అందువల్ల పాండవ పక్షం చేరకుండా కౌరవ పక్షంలోనే ఉండిపోయాడు. ద్రోణాచార్యుని బావమరిది కాబట్టి కృపాచార్యుడు, కొడుకు కాబట్టి అశ్వత్థామ కౌరవ పక్షంలోనే ఉండిపోయారు. దుర్యోధన, పాండవులకు మామ ద్రుపదుడు, అతని కొడుకు దుష్టద్యుమ్నుడు. నాకు దుష్టద్యుమ్నుని వలన భయం ఉంది. అతను నన్ను చంపడానికి యజ్ఞగుండం నుండి పుట్టుకు వచ్చాడని లోకమంతా అనుకుంటారు కదా. అందువల్ల నేను మీ వైపే ఉంటాను. దుర్యోధన, నీటికి 14 ఏళ్లకు పాండవులను యుద్ధంలో ఎదుర్కొనవలసే ఉండును. అప్పుడు అర్జునుడు విడిచే బాణాల పరంపరను ఎవరు ఎదుర్కొనగలరు? దుర్యోధన, ఈలోగా బాగా సుఖపడు, బాగా యజ్ఞాలు చేయి, బాగా దాన ధర్మాలు చేయి. ఈ రాజ్యము నీకు చలికాలంలో తాటి చెట్టు నీడకు నిలబడడం లాంటిది. కొద్దిసేపే ఆ నీడ ఉంటుంది అని ద్రోణాచార్యుడు దుర్యోధనునికి చెప్పాడు అంటూ విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు అంతా విని భయంతోనూ బాధతోనూ చాలా దుఃఖించి, ఓ విదురా, నీవు వెళ్లి పాండవులను వెనక్కి తీసుకురా. ఒకవేళ వారు రాకుంటే వెళ్ళని, అక్కడ అడవిలోనే సుఖంగా ఉంటారు అంటూ అప్పటికి పాండవులను ఖచ్చితంగా వెనక్కి తీసుకురమ్మని చెప్పలేకపోయాడు. బాధగా నిట్టూరుస్తూ విదురుడు తన నివాసానికి వెళ్లిపోయాడు. ధృతరాష్ట్రుడు భయంతోనూ బాధతోనూ నిట్టూర్పులతోనూ ఆ రాత్రి గడపడానికి సిద్ధమయ్యాడు. ఈ ఎపిసోడ్తో సభాపర్వం పూర్తి అయ్యింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.